హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో నేను వచ్చేసి మీకు బ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి నా కిచెన్ క్లీనింగ్ ప్లస్ నెక్స్ట్ ఇంకా వెజిటేబుల్స్ కోసం నైట్ టైం మార్కెట్కి వెళ్ళడం ఆ బ్లాగ్ అయితే షూట్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫస్ట్ వచ్చేసి కిచెన్ అయితే ఒక్కొక్క సెల్ఫ్ అయితే చదువుతున్నాను. యాక్చువల్గా అయితే మొన్నడాక హెల్త్ నాది బాగాలేదు కాబట్టి కిచెన్ అంతా అంగడంగడ అయిపోయింది. అసలు అందరూ కలిసి వంట చేయడం వల్ల ఆ డబ్బాలు ఇక్కడ ఈ డబ్బాలు అక్కడ అయిపోయాయి. సో దానికోసం అని చెప్పి ఫస్ట్ కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటా అని చెప్పి స్టార్ట్ చేశాను. ఒక్కో సెల్ఫ్ ఇంకో సెల్ఫ్ డిస్టర్బ్ కాకుండా ఒక్కొక్కటే క్లీన్ చేస్తున్నాను. డీమార్ట్కి వెళ్ళొచ్చాం కదా, సో ఆ సామాన్ కూడా పెట్టాలి అని చెప్పేసి ఫస్ట్ క్లీన్ అయితే చేద్దామని చెప్పి క్లీన్ చేసుకుంటూ ఇటు సామాన్ పెట్టుకుంటూ స్టార్ట్ చేశాను. సో ఇందులో అయితే షుగర్ పోస్తున్నాను. షుగర్ ఒక 2-3 కేజెస్ తీసుకొచ్చాను ఒకటేసారి. నేను అలానే తీసుకొస్తాను 5 కేజెస్ అలా ఒకేసారి. సో షుగరు ఇంకా డిమార్ట్ నుంచి అయితే ఈసారి ఇంకా తక్కువనే సామాన్ తెచ్చాను. ఎందుకంటే నేను ఇంకా కిచెన్ క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా వేరే ఐటమ్స్ అన్నీ తెచ్చుకుందామని చెప్పేసి బాగా మోస్ట్ అవసరం నీడ్ ఉన్నాయి మాత్రమే తీసుకొచ్చాను ఇప్పటికీ. ఆయిల్ ప్యాకెట్స్ సో అన్నీ ఒక డబ్బాలో అలా పోసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మైసూర్ పప్పు ఇందులో పోసుకుంటున్నా. సో యాక్చువల్లీ అన్ని పప్పుల కన్నా మైసూర్ పప్పే చాలా కాస్ట్ తక్కువ అండ్ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది ఇప్పుడైతే. సో అని చెప్పేసి రీసెంట్గా ఈ పప్పు వేయడం స్టార్ట్ చేశాను, బాగుంటుందని చెప్పి. సో అది కూడా ఒక బాక్స్లో పోసేసుకుంటున్నాను. సో మిగిలింది మళ్ళీ మనం అన్నీ ఎక్స్ట్రా ఒక డబ్బాలో పెట్టేసుకుంటా. కొన్ని ఒక హాఫ్ కేజీకి ఎక్కువ పడతాయి మనకు కాసు డబ్బాలో అయితే. అండ్ ఇంకా వచ్చేసి మినపప్పు సో ఒకేసారి 1 కేజీ 2 కేజీ అలా తెచ్చేస్తా. ఇందులో అయితే పడుతుంది ఎందుకంటే ఇది స్టీల్ది పెద్ద బాక్స్ కాబట్టి ఇందులో మొత్తం పట్టేస్తుంది. సో రెగ్యులర్గా యూజ్ చేసేటివన్నీ నేను కింద కాస్ట్ డబ్బాలలో పెడతాను. సో మనం ఎప్పుడైనా తక్కువగా తీసుకుని యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ స్టీల్ డబ్బాలలో పెట్టేస్తున్నాను. అందుకని చెప్పేసి కిచెన్లో కూడా స్టీల్ బాక్సులు అన్నీ ఒక సైడ్ పెట్టేశాను. ఈ సెల్ఫ్లో పెట్టేస్తే బాగుంటుందని చెప్పి ఇటు సైడ్ పెట్టాను. యాక్చువల్లీ ఏ బాక్స్లో ఎటు పెట్టాలని చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఎంత చదివిన కిచెన్ ఇంకా కొంచెం క్లీన్గా ఉంటే బాగుండు, ఇంకా ఏదైనా చేయాలని అనిపిస్తుంది నాకైతే ఎప్పుడు. సో అందుకే ఊరికే చదువుతూ ఉంటాను. ఇక్కడ నేనైతే స్టార్టింగ్లోకి ఈ స్టీల్ బాక్సులు అన్నీ మిడిల్ సెల్ఫ్లో పెట్టాను, బట్ ఇప్పుడైతే ఇందులో పెట్టేస్తున్నాను. సో అన్ని లైన్గా ఆర్డర్లో పెడుతున్నాను, పెద్దది నుంచి చిన్న అని. సో ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు సో మొత్తం డీప్ క్లీన్ చేయట్లేదు కాబట్టి టెంపరీ క్లీన్ చేస్తున్నాను నేను. ఒక్కో సెల్ఫ్ దానికి క్లీన్ చేసి సో అందులో బాక్సులు మళ్ళీ పెట్టేసి మళ్ళీ ఇంకో సెల్ఫ్ అలా చేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ నాకు ఓవర్గా బర్డెన్ అవుతుందని చెప్పేసి జస్ట్ నార్మల్ అలా క్లీన్ చేస్తున్నా. సో బాక్సులన్నీ అలా పెట్టాను. ఇంకా అన్ని సెల్ఫ్లు చూస్తూ మళ్ళీ ఏ బాక్స్లో ఎక్కడ సెట్ అయితే చూసుకుంటూ పెడతాను. ఇప్పటికైతే టెంపరీగా అలా పెట్టాను. సో లాస్ట్ మొత్తం క్లీనింగ్ అయితే వీడియో తీయలేను. సో లాస్ట్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇది షేర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ బౌల్ అన్నీ కూడా తోమేశాను. సో ఇది కూడా క్లీన్ చేశాను. ఇంకా అదైతే బ్యాలెన్స్ ఉంది, అది చదరలేదు, తర్వాత చదువుదామని చెప్పేసి. సో ఇక్కడైతే ఇంకా సదరాలి. సో మొత్తానికి అయితే కిచెన్ అంతా ఆల్మోస్ట్ కొంచెం రెడీ అయినట్టే. ఇంక ఒక సెల్ఫ్ మళ్ళీ రిపేర్ చేయాలి. ఇది తీసి కింద పెట్టాలన్నా లేకపోతే అక్కడనే ఉంచానా అని ఆలోచిస్తున్నాను. సో కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఫైనల్గా. సో నేను చాలా టైప్స్ ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి చాలా చేంజ్ చేశాను కిచెన్. ఈసారి కూడా కొత్తగా నచ్చింది. చాలాసార్లు ఈ డబ్బాలు తీసి ఇటు పెట్టడం చాలా చేంజ్ అయింది. సో ఫైనల్గా ఇవైతే పైన పెట్టేశాను. స్టీల్ డబ్బాలన్నీ సెల్ఫ్లో పెట్టేశాను. ఇంకా ఎక్స్ట్రా డబ్బాలన్నీ తీసేసాను. అసలు యాక్చువల్లీ కొన్నే డబ్బాలు పెట్టాను. పైన వచ్చేసి మొత్తం చిన్న అన్నీ పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ కుకింగ్కి సంబంధించినవి మొత్తం మనం కింద డైలీ తీసుకునేవి అన్నీ ఇక్కడ పెట్టాను. ఉప్పు కారం డైలీ కుకింగ్లో యూజ్ అయ్యేవి అన్నీ అక్కడ పెట్టేశాను. సో ఇక్కడ బౌల్స్ ఇంకొంచెం ఇక్కడ పైన తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టాలి. అది ఒక 2-3 డేస్లో అయితే సెట్ అవుతుంది కానీ ఒకటేసారి అంతా మనం చేయలేం కదా. సో ఫైనల్గా కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయింది.
ఇక్కడ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నైట్ అన్నం తిన్న తర్వాత మార్కెట్కి అయితే వెళ్తున్నాం. సో అప్పుడైతే కొంచెం కూల్గా, ట్రాఫిక్ ఉండదు, జనాలు ఎక్కువగా ఉండరు అని చెప్పేసి నైట్ టైం అయితే వెళ్ళడం. యాక్చువల్ టైం అయితే 10:30 అలా అవుతుంది, 10:20లా అవుతుంది అంతే. సో వెళ్ళేటప్పుడు కూడా చాలా ఫ్రీగా వెళ్ళొచ్చు, ఎవరు ఉండరు, రష్ ఉండదు, ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు. సో నేనైతే వెజిటేబుల్స్ తేవడానికి వెళ్తున్నాను. అండ్ ఇంకా నైట్ టైం వెళ్తే మనకేంటంటే చాలా చౌకగా దొరుకుతాయి వెజిటేబుల్స్. సో ఇక్కడ మనం కారీలు అడిగినాం. కారీలు అయితే అన్ని బండిలోళ్ళు సేమ్ రేట్, ఫిక్స్ రేటు. సో లాస్ట్లో తీసుకున్నాం. మళ్ళీ ఒకసారి ఇంకో 2-3 అక్కలు అడిగితే మనకు కొంచెం కాస్ట్ వెళ్తుందని చెప్పేసి ఖాళీగా ఓన్లీ టమాటాలు కాళ్ళు వస్తున్నాయా ఎప్పుడైనా. సో 1 వీక్ సరిపడా అన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాం. ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. సో మొత్తానికి అయితే సంచి నిండింది. ఎన్నైనా మొత్తం 100కి ఎక్కువనే అవుతాయి కానీ సంచి నిండింది మొత్తం. సో నైట్ టైం అయితే ఒక ½ అన్ అవర్లో మొత్తం షాపింగ్ అయితే అయిపోయి చూడండి. చాలా ఖాళీగా ఉంది మార్కెట్ అయితే. అవి ఏం కావద్దు వస్తుందా. ఇంకా అయితే ఇంటికి వెళ్తున్నాం. సో లాస్ట్లో శ్రీమయ్య కారీలు కావాలంటే మళ్ళీ ఒక కారీల బండి దగ్గర కారీలు తీసుకున్నాం. సో ఎక్కడైనా ఫిక్స్ రేట్ అంట, 40 రూపీస్కి పావు కేజీ. సో అని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడైతే. సో చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్లో అండ్ ఇంకా నైట్ వ్యూ అయితే చాలా బాగుంది కరీంనగర్. సో చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇదైతే బస్ స్టాండ్ నుంచి వెళ్ళేటప్పుడు ఇందిరాగాంధీ స్టాచ్యూ ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ వాటర్ అయితే పెట్టలేదు, ఫౌంటైన్. సో వెళ్ళేటప్పుడు అలా తీసాను, బాగుందని చెప్పేసి. రష్ తక్కువ ఉంది కదా అని. ఇక్కడికి వచ్చేసరికి సీమ అయితే పడుకుంది. ఇంటికి వచ్చేసరికి చాలా తొందరగా నిద్రపోయింది. ఇంకా బెడ్ మీద పడుకోబెడుతున్నాడు. వద్దన్న వస్తుంది అలానే. ఇవన్నీ చదవడానికి మస్తు టైం పడుతుంది. అట్టిగా పెట్టేస్తారు. ఇక్కడ ఇంత శాతం కూడా వెళ్తుంది. టైం ఎంత అయింది చెప్పు. లాస్ట్కి బేల్ తెచ్చుకున్నాడు. బేల్ అని రాబడుతుంది. రేపు బేల్ అండాలి, తెచ్చుకున్న రోజు అండాలి. మళ్ళీ డైరెక్ట్ పోతాయి కదా, సదరా ఏం చేయాలి, పడతాయి అంటే ఇలా. ఇది ఒకటి చూసేస్తాం. షిమ్లా మిర్చి చూడండి, మస్తు చిన్న దొరికినాయి. మంచిగా నిండిపోతుంది మంచిగా. అసలు 10 నిమిషాలలో వచ్చినాం, తొందర అయింది. నైట్ పోవాలన్న మార్కెట్కి పోతే. ఫ్రిడ్జ్ మొత్తం చెత్త ఉంది, అంతా ఒకసారి చదవాలి. మొన్న కిచెన్ అయ్యాయి కదా, మెల్లమెల్ల చదువుకోవాలి. ఓకే, ఇది ఇవాళ బ్లాగ్, నైట్ టైం బ్లాగ్, మార్కెట్ పోయిన బ్లాగ్. సో వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.